ఆ రోజున నీ సైకో, నీ పిల్ల సైకో తురకా కిషోర్ మాచర్లలో హత్యా ప్రయత్నం చేస్తే ఏం చర్యలు తీసుకున్నావు? గన్నవరంలో నా పైన హత్యాయత్నం జరిగింది. నన్ను నడి రోడ్డు పైన చంపే ప్రయత్నం చేశారు పోలీసుల సమక్షంలో. మా పార్టీ కార్యాలయాన్ని తగలబెట్టారు. ఇవాళ ఏదో నిప్పు పెట్టారు, ఇంకేదో పెట్టారని ఇష్టానుసారం మాట్లాడుతూ ఉన్నావు. గన్నవరంలో మా పార్టీ కార్యాలయాన్ని తగలబెట్టిన రోజున ఎక్కడ పడుకున్నావా నువ్వు ముఖ్యమంత్రిగా? ఏం చర్యలు తీసుకున్నావు? ఏం యాక్షన్ తీసుకున్నావు? ఇవాళ ఈ ప్రభుత్వం ఇమ్మీడియట్గా మా పార్టీ కార్యకర్తల పైన కూడా కేసులు పెట్టామా మేము? కానీ నువ్వేం చేసావు? ఆ రోజున ఏం యాక్షన్ తీసుకున్నావు? ప్రేక్షక పాత్ర పోషిస్తూ ఇంకా రెచ్చగొట్టావు. మాచర్లలో దాడి చేసినటువంటి తురకా కిషోర్ని మున్సిపల్ చైర్మన్ చేశావు నువ్వు. ఆ రోజున నీ దృష్టిలో ఎవడు దాడులకు దిగితే వాడే. జోగి రమేష్కి దేనికి మంత్రి పదవి ఇచ్చావు? ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైన దాడి చేశారు కాబట్టి జోగి రమేష్ మంత్రి. మాచర్లలో మా పార్టీ నాయకులపైన హత్యాయత్నం చేశారు కాబట్టి తురకా కిషోర్ మున్సిపల్ చైర్మన్. ఇదే కదా నీ దృష్టిలో. ఎవడైతే హత్యాయత్నాలు చేస్తారో, ఎవడైతే దాడులు చేస్తారో, ఎవడైతే రౌడీయిజం చేస్తారో వాళ్ళ నీ దృష్టిలో గొప్ప గొప్ప నాయకులు. మంత్రులు అవటానికి అర్హులు, మున్సిపల్ చైర్మన్లు అవటానికి అర్హులు. ఆ రోజున మా ఇంటిపైన దాడి చేసి బేబస్సును సృష్టించినటువంటి నీ బెజవాడ పిల్ల సైకో దేవినేని అవినాష్ని భుజం తట్టి సబాష్ భలే చేసావయా రౌడీజం, భలే రౌడీవయా నువ్వు అని చెప్పి భుజం తట్టి మళ్ళీ ఆయన గారికి 2 సపరేట్ గన్మెన్లు, సెక్యూరిటీ. ఇవి నువ్వు చేసినటువంటి పనులు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా నువ్వు ఒక బందిపోటు ముఠా నాయకుడిగా, ఒక రౌడీ మొక్కకి నాయకుడిగా, ఒక సైకో మొక్కకి నాయకుడిగా ప్రవర్తించావు. కానీ ఏ రోజైనా నేను ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిని, భారత రాజ్యాంగం పైన ప్రమాణం చేసి నేను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాను, రాజ్యాంగ విలువల్ని కాపాడాలి, రాజ్యాంగ వ్యవస్థల్ని కాపాడాలి, చట్టానికి లోబడి నేను పనిచేయాలని చెప్పి ఒక్క రోజైనా నువ్వు అనుకున్నావా? అమరావతి రైతులు, మహిళా రైతుల రక్తాన్ని చిందించావు కదా నువ్వు. ఇవాళ ఎవడా పెట్రోల్ సీసాలు ఇసిరింది? ఆ రోజున అమరావతి రైతులు పాదయాత్ర చేస్తూ ఉంటే రాజమండ్రిలో నువ్వు పెట్రోల్ సీసాలు విసరలేదా? పెట్రోల్ సీసాలు విసిరి ఆ రోజున అమరావతి రైతుల్ని సజీవ దహనం చేసే ప్రయత్నం నువ్వు చేయలేదా? మా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర పైన నువ్వు ఎన్ని దాడులు చేయించావయ్యా? ఆయన ఆ రోజున యువగలం పాదయాత్ర పైన కూడా పెట్రోల్ ప్యాకెట్లు విసిరావు కదా. గన్నవరం దాటిన తర్వాత ఆ రోజున నువ్వు చేసినటువంటి దాడి ఏంటి? ప్రతి నిత్యం హింస. 2019-24 రాష్ట్రంలో ఒక అప్రకటిత ఎమర్జెన్సీ క్రియేట్ చేసి ప్రజాస్వామ్యాన్ని ప్రతిరోజు కూనీ చేసి ఇవాళ తోట చంద్రయ్యని నడి రోడ్డు పైన పీక కోసి చంపిన రోజున ఏమైంది? ఆ రోజున